15 నెలల తర్వాత తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రికి చేరుకున్నారు. శనివారం ఉదయం భారీ పోలీసు బందోబస్తు మధ్య ఆయన్ను తాడిపత్రిలోని ఆయన నివాసానికి చేర్చారు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్దారెడ్డి తాడిపత్రిలోకి వెళ్లలేదు. పెద్దారెడ్డి వస్తే అడ్డుకుంటామని మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికల నేపథ్యంలో ఆయన తాడిపత్రికి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో పెద్దారెడ్డి తనను తాడిపత్రికి వెళ్లనివ్వాలంటూ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పెద్దారెడ్డిని తాడిపత్రికి తీసుకెళ్లాలంటూ సుప్రీంకోర్టు ఇటీవల స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడంతో జిల్లా పోలీసులు ఆయన్ను తాడిపత్రికి తీసుకెళ్లారు. దాదాపు 300 మంది పోలీసుల భద్రత నడుమ ఆయన్ని తాడిపత్రిలోని ఆయన నివాసానికి చేర్చారు. ఈ సందర్భంగా పెద్దారెడ్డి మాట్లాడుతూ తాను ప్రజాస్వామ్యబద్ధంగానే నడుచుకుంటున్నానని, తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు పూర్తిగా సహకరిస్తానంటూ మీడియాకు తెలియజేశారు. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి విషయంలో అనంతపురం పోలీసుల తీరు విమర్శలకు దారితీస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తాడిపత్రిలో పెద్దారెడ్డి అడుగు పెట్టేందుకు స్వయంగా అనంతపురం ఎస్పీ జగదీష్ భద్రత పర్యవేక్షించారు. కనీసం 24 గంటలు కూడా తాడిపత్రిలో పెద్దారెడ్డి గడవకుండానే అనంతపురం పోలీసులు కొత్త రాగం ఎత్తుకున్నారు. ఈ నెల 10న అనంతపురానికి సీఎం చంద్రబాబు వస్తున్నారని, కావున తాడిపత్రి విడిచి వెళ్లాలని పోలీసులు ఆదేశించడం గమనార్హం. ఈ విషయమైన తనకు లిఖితపూర్వకంగా ఇవ్వాలని పోలీసుల్ని పెద్దారెడ్డి కోరారు. అందుకు పోలీసులు ససేమిరా అంటున్నట్లు పెద్దారెడ్డి చెబుతున్నారు. తనను తాడిపత్రి విడిచి వెళ్లాలని పోలీసులు ఆదేశించడాన్ని మెయిల్ ద్వారా అనంతపురం ఎస్పీ జగదీష్ దృష్టికి పెద్దారెడ్డి తీసుకెళ్లారు. తాడిపత్రిలో పెద్దారెడ్డి ఖర్చుతో ఆయనకు భారీ భద్రత కల్పించిన సంగతి తెలిసిందే. సీఎం పర్యటనను పటిష్ట బందోబస్తు కల్పించాల్సిన అవసరం ఉందని, అక్కడికి పోలీసులు వెళ్లాల్సిన అవసరం ఉండడంతో పెద్దారెడ్డిని తాడిపత్రి విడిచి వెళ్లాలని అంటున్నారు. సీఎం పర్యటన పూర్తయిన తర్వాత తిరిగి తాడిపత్రికి రావచ్చని పెద్దారెడ్డికి పోలీసులు సూచిస్తున్నారు. పెద్దారెడ్డి ఎలా వివరిస్తారో చూడాలి.